వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. శ్రీలీల ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆమెకు సంబంధించి వార్త ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇంతటికి ఆ వార్త ఏంటి, ఆమె ఎవరితోనో డేటింగ్లో ఉన్నారని దానికి సంబంధించి ఆ వార్త ఇంతటికి ఇక్కడ హద్దులు దాటుతుందా శ్రీలీల అనేది కూడా కొంతమంది అంటున్నారు. ఇంతటికి ఏంటి శ్రీలీలకు సంబంధించినటువంటి ఈ వార్త వైరల్ కావడానికి గల కారణం ఏంటి, ఎవరు ఆ నటుడు, ఎవరితో డేటింగ్లో ఉన్నారో అది వాస్తవా కాదా, అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ అలాగే నటి శ్రీలీల డేటింగ్లో ఉన్నారంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ బీటౌన్లో కూడా ఒక ప్రచారం అయితే చాలా జోరుగానే సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో కూడా శ్రీలీల పాల్గొనడం ఈ వార్తలు తెరపైకి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. సరే, ఓవరాల్గా ఇది ఇలా ఉంటే తన ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలుగా రావాలి, దానికి సంబంధించి కార్తికేయన్ ఆర్యన్ తల్లి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఐఫా వేడుకల్లో కూడా పాల్గొన్న ఆమెను కూడా నిర్మాత కరణ్ జోహర్ కాబోయే కోడల గురించి ప్రశ్నించారు. ఒక మంచి వైద్యురాలు మా ఇంటి కోడలుగా రావాలని మేమంతా కూడా కోరుకుంటున్నామంటూ కూడా ఆమె తెలిపారు. నటిగా రాణిస్తున్నటువంటి శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న విషయం మనందరికీ తెలిసిందే. చదువుతో పాటు కెరీర్లో కూడా కొనసాగడమే ఎన్నో సందర్భాల్లో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కార్తీక్ అలాగే శ్రీలీల డేటింగ్లో ఉన్నారంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి వేళ హీరో తల్లి వ్యాఖ్యలు వాటికి మరింత ఆజ్యం పోసినట్టుగా చెప్పుకోవచ్చు. అంటే శ్రీలీలను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. అయితే దక్షిణాది హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి శ్రీలీల బాలీవుడ్ లో తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆమె ఒక సినిమా కూడా చేయనున్నారు. ఆ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించడం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా కార్తిక్ అలాగే శ్రీలీల మధ్య పరిచయం ఏర్పడిందని దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటే కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది అయితే వాళ్ళది మాత్రం కేవలం స్నేహం మాత్రమేనంటూ కూడా చెప్తున్నారు. ఈ స్నేహంతోనే ఆమెను ఆయన ఇంటికి ఆహ్వానించారని కూడా అంటున్నారు. మరోవైపు ఆన్లైన్లో వైరల్గా మారినటువంటి ఈ డేటింగ్ కథనాలపైన నటీనటులు ఎక్కడా కూడా స్పందించలేదు. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి కూడా మరి వీళ్ళిద్దరూ ఎప్పుడు స్పందిస్తారు ఏంటి అనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక ఇంటర్వ్యూలో, ఏదో ఒక ప్రెస్ మీట్లోనో, ఏదో ఒక సక్సెస్ మీట్లోనో వీళ్ళు కలిసినప్పుడు దీనికి సంబంధించి వాళ్ళని ఎవరైనా ప్రశ్నించినప్పుడు అప్పుడు దీనికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు లేదా నిజానిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.